హలో 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 వెల్కమ్ టు మై ఛానల్ నాగోస్ కుకింగ్. అందరూ బాగున్నారా? ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏంటి ముందు నిన్ను పెట్టుకున్నాను అనుకుంటున్నారా? రెసిపీ అయితే చిన్నదేనండి, కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొద్దిగా పెద్ద ఎక్కువ ఉన్నాయి. మీకు ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ అనేది చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. అంటే వెజ్ దమ్ బిర్యానీ అంటేనే బాగుంటుంది, కానీ నేను చాలా రోజులు అవుతుంది ఒక స్మాల్ షార్ట్ అప్లోడ్ చేశాను వెజ్ దమ్ బిర్యానీ. కామెంట్ వచ్చాయి, చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం ఇలాగని చెప్పి. అప్పటి నుంచి చేద్దాం. ఈ చికెన్ అన్నది బ్యాన్ చేశారు కదా, పిల్లలు ఇంకా వెజ్ బిర్యానీల మీద పడ్డారనమాట. 4-5 డేస్ నుంచి ఈ యూట్యూబ్లో షార్ట్స్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవనివ్వండి, బిర్యానీలు దండో ఇవి చూస్తారు కదా పిల్లలు అవనివ్వండి, మనం అవనివ్వండి, ఎవరైనా చూస్తాం తినాలనిపిస్తుంది. ఇంకా 4 రోజుల నుంచి ఆడపిల్లలు ఇద్దరు కూడా అమ్మ బిర్యానీ చేయి, వెజ్ బిర్యానీ చేయి, వెజ్ ఇలాగే గోల్ పెడుతున్నారు. సరే చేద్దాము, మీకు కూడా అడిగారు అంటే ఇలా బాగుంది ఆ రెసిపీ అన్నది అని చాలామంది కొద్దిగా 4-5 మెంబర్స్ అన్నది కామెంట్ చేశారు. అందు గురించి ఆ రోజు నుంచి చేద్దామని ఈ రోజు కుదిరింది. చాలా ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కానీ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. రండి చూద్దాం. ముందు ఏంటి కావాలో వచ్చి చూసేసేయండి. ఫస్ట్ బాస్మతి రైస్ అనేది నేను కిలో తీసుకున్నాను. ఇలా మంచి పాత బియ్యం తీసుకోవాలి. దాన్ని ఇలా నానబెట్టి ఫ్రెష్ వాటర్ వేసి పెట్టేసుకున్నాను. మనం ఎందుకంటే దీంతో డైరెక్ట్గా రైస్ అనేది పెట్టేసుకుంటాం. ఇప్పుడు టొమాటోలు, బిర్యానీకి కావాల్సినవి టొమాటోలు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, నిమ్మకాయ, క్యారెట్, బిర్యానీ బీన్స్, అలాగే మీల్ మేకర్, ఇందులోనే బంగాళదుంప బయట నుంచి నల్లగా అయిపోతాయి కదా, ఒక బంగాళదుంప ఇలా పెద్దవి కట్ చేసుకుంటే కొద్దిగా పిల్లలు కూడా అంటే ఏరియస్ ఉంటారు కదా, అలా కొద్దిగా ఇష్టంగా తింటారనమాట. ఇలా మిల్ మేకర్ అయితే మా పిల్లలు అంత ఇష్టంగా తినరు, కానీ నాకు చాలా ఇష్టం, అందు గురించి నేను ఇలా వేసాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అదే పెరుగు, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఇక్కడ గరం మసాలా సామాన్, హోల్ గరం మసాలా మీకు రెండిట్లకి కలిపి, అంటే రైస్కి బిర్యానీ అదే మనం దీంట్లో వేసుకోవడానికి రెండిట్లకి కలిపి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు ఇలా రౌండ్ రేక్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించేసుకున్నాను. ఇలా మీకు ఇది ఒక 2-3 డేస్ ఇలా డబ్బాలో మీకు బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం డబ్బాలో పెట్టేసుకుంటే చేసుకున్నప్పుడు అన్నది ఈజీగా అన్నది ఉంటుంది. ఇవి సన్నంగా తురుముకోవాలండి. ఆల్రెడీ ముందుసారి నేను వీడియోలో అన్నది చెప్పాను. సన్నంగా తురుముకుంటే మీకు ఇలా క్రంచీగా ఉంటుంది. నార్మల్ కట్ చేసి వేస్తే మెత్తగా అయిపోతాయి. ఇలా సన్నంగా తురుముకొని వేయించు త్వరగా వేగుతాయి. మనకి ఎక్కువ రోజు కూడా ఇలాగా క్రిస్పీగా అన్నది ఉంటుంది. మనం ఇప్పుడు నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను, పెద్దవి కట్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నవి ఉంటే కొంచెం కలిసిపోతుంది అనమాట. అంటే గ్రేవీలో మిక్స్ అయిపోయి ముద్దలా పడిపోతూ ఉంటాయి. మీకు ఒక్కొక్కదే చూసే మా పిల్లలు మెయిన్ అది ఒకటి చెప్పారు, అమ్మ ఇలా ముద్దలా అంటే గ్రేవీ అంగా ముద్దలా ఇచ్చేస్తారు బయట మనకి. ఆ బిర్యానీలో కూడా కొంతమందికి అలాగే ఉండిపోతుంది. అలాగంటే మనకి రైస్లో మిక్స్ అవ్వాలంటే గ్రేవీ వెజిటేబుల్స్ పెద్దవి ఉంటే కనుక గ్రేవీ సెపరేట్ అవుతుంది. అప్పుడు ముక్కలు కూడా మనకి ఇలా ముద్దలాగా అంటూపోదు. అందు గురించి ఇప్పుడు నేను కరెక్ట్ మీరు చూసే విధానం కరెక్ట్గా ఉంటే అందరూ చేస్తారు. నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. నేనైతే వెజిటేబుల్ బిర్యానీ బాగానే చేస్తాను, చికెన్ బిర్యానీ కూడా ఎందుకు ఇన్ని డబ్బులు పెట్టి రెస్టారెంట్కి అంటారు మా వారు. కాకపోతే ఏంటంటే చేసి ఆడవాళ్ళు ఇంట్లో తినలేము. అది పాచెట్టింది ఎక్కనివ్వండి అమృతంలో అనిపిస్తుంది ఓన్లీ మనకి, అంటే ఆడవాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో చేసి అలసిపోయి ఉంటాం కదా, అందు గురించి. ఇప్పుడు ముందు మనం ఇది మ్యాగ్నేటింగ్ చూద్దాం. ఫస్ట్ ఇలా పెద్ద వెడల్పు తీసుకున్నట్టు నేను కిలోకి కదా, అందుకే కొంచెం పెద్ద బాండి తీసుకున్నాను. తక్కువ అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ ఇప్పుడు ఇందులో మనం ఇవన్నీ మొత్తం ఏదైతే మీకు చూపించాం బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్, బఠానీ, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ఇవన్నీ వేసుకోవాలి. మిల్ మేకరు, బంగాళదుంపలు మనకి ఇవన్నీ ఇందులో వేసుకుంటే కాయగూరలు కోసుకోవడమేనండి ఇబ్బంది, కానీ బిర్యానీ అంత ఈజీగా అయిపోతుంది. సింపుల్గా ఇలా జస్ట్ కలిపెట్టేసుకొని పెట్టేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుందో. ఈరోజు నాకు గొంతు కొంచెం ఏంటో బాగాలేదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇందులో మీకు ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక 4 చెంచా. మీ ఇది ఎంత అయితే మనం ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటాం, ఎంత పర్ఫెక్ట్గా అన్నీ వేసుకుంటామో అప్పుడే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. ఎందుకంటే చప్పదనం రాకూడదండి. వెజ్ బిర్యానీ తిన్నా సరే మనకి దిమ్మ మైండ్ బ్లాక్ అవ్వాలి. అంత టేస్ట్ ఉంటేనే బిర్యానీ చేస్తామా అంటే కాదు, అన్ని క్వాంటిటీలో వేసుకుని టేస్టీగా ఉండాలి. వెజ్ బిర్యానీ కూడా టేస్టీగా ఉండాలి. అప్పుడు వెజ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయినా సరే టేస్టీగా అలా చెయ్యాలి. ఎవరైనా మనమన్నా తింటాం కదా. ఉప్పు నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. ఉప్పు కూడా మీకు కర్రీదే రైస్దే అన్నది వేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి, ఇక్కడే పసుపు, అలాగే ధనియాల పొడి. స్పైసీస్ అన్నది అంటే మసాలాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా మీ ఇష్టం. మీకు కారాన్ని బట్టి పిల్లలు ఉంటారు కదా, కొంతమంది చిన్నపిల్లలు కొద్ది కారాలు స్పైసీలు తినలేరు. వాళ్ళ కోసం మీరు కేజీ అయితే ఇన్ని కాయగూర ముక్కలే తీసుకోవాలి. కేజీ వండితే తక్కువ వండుకుంటే తక్కువ తీసుకోండి. ఇంకా అంతే తప్ప దానికి సరిపడగా లేదనుకోండి, రైస్ సరిపడకపోతే చికెన్ ఎలా లేకుండా ఉండదు. అలాగే వెజిటేబుల్స్ కూడా దానికి రైస్ తగ్గట్టు ఉండాలి. లేదంటే ఒక దగ్గర అన్నం తిన్నట్టు, ఒక దగ్గర ఏదో కారంగా తిన్నట్టు అని ఉంటుంది. ఇది మిరియాల పొడి కొంచెం ఎక్కువ వద్దు. ఇప్పుడు గరం మసాలా సామాన్లు ఇవి రెండిట్లకి కలిపి, అంటే రైస్లోకి బిర్యానీలోకి ఇలా బిర్యానీ ఆకు, దాచిన చెక్క, యాలకులు, సాజీర, నల్లకాయలు, పువ్వు, యాలకులు, లవంగిలు వేసాను, చెక్క వేసుకున్నాం కదా. ఇందులో పుదీనా, కొత్తిమీర, ఎంతగా వస్తుందంత కొత్తిమీర వీటికి కడుపుకుందాం. గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా అండి. మా అంత కొండ నాకు ఇష్టం ఉండదు. అది నేను వీడియో కోసం చెప్పట్లేదు, కానీ నాకు ఎందుకు కొన్నవి అదొక్క ఎక్కువ రోజులు స్టోర్ ఉండిపోతాయి కదా వీటిల్లోని, సూపర్ మార్కెట్లోని. దానివల్ల అవి టేస్ట్ అనిపించవు. బిర్యానీ అంటే మన చేతితో మనం గరం మసాలా చేసి పెట్టుకోవాల్సిందే. చేసి పెట్టేసుకుంటాను, అవి అలాగా కావాల్సినప్పుడు వాడేసుకోవడమే. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా. పెరుగు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకి గ్రేవీ అన్నది ఎక్కువ వస్తుంది. మీరు ఎంతైతే పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్, ఇందులో మనం పచ్చిఉల్లిపాయలు వాడం, బ్రౌన్ ఆనియన్సే వాడుతాం. ఇందులో నిమ్మ చెక్క, నిమ్మ చెక్క నాది పెద్దది ఉంది, అంటే చిన్నవి అయితే 2 వేసుకోండి. కిలోకి ఇలాగ కౌంటింగ్ అంతా కూడా మీకు కిలో రైస్కి ఈ కాయగూర ముక్కలు ఇవన్నీని. ఇప్పుడు ఇందులో మనం కూర ఏమి వండుకోం కదా, ఓన్లీ రైతాతో తింటాం. ఆ ముక్కలు తింటూ మన కాయగూర ముక్కలు నోటికి తగులుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఇవి ఉల్లిపాయలు వేయించుకున్న నూనె, ఏదైతే ఉల్లిపాయలు బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నానో ఆ నూనె వేసుకోవాలి కొంచెం. అలాగే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి పైన అలాగే వేసుకుంటాం, ఇందులో కూడా వేసుకోవాలి. 1 చెంచా నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఇది బాగా మర్దన చేయాలి. అబ్బా స్మెల్ ఎంత బాగా వస్తుందండి. స్మెల్ వస్తుందా? వీడియో తీసే వాళ్ళు కూడా స్మెల్ వస్తుందా అని చెప్పారు. ఎంత బాగా వస్తుందో స్మెల్. పెరుగు మట్టికి కొద్ది ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. పెరిగే మనకి ఇది గ్రేవీని ఎక్కువ ఇస్తుంది. ఇలా బాగా మద్దన చేసుకుంటే ఇప్పుడు ఇది ఒక్క 10 నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీటిలో ఏంటేంటి వేసుకోవాలి ఇవన్నీ, ఇది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకున్నా పర్లేదు. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు రైస్లోకి ఏం వేసుకోవాలో చూపిస్తాం. రైస్లోని ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర,
వీడియో ఎవరన్నా కానీ ఫస్ట్ టైం కానీ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇదిగోండి బిర్యానీ ఆకు, లవంగీలు, యాలకులు, సాజీరా, జాపత్రి, జాజి పువ్వు, నల్లకాయలు మొత్తం వేసుకున్నాం కదా. ఇందులోనే ఉప్పు, ఉప్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అలాగే కొద్ది గరం మసాలా, ఎందుకంటే ఇది కూడా మీకు చప్పగా రాకూడదు, అన్నం చప్పగా రాకూడదు. అసలు చేతితో కలిపాయని ఏమీ కామెంట్ చేయకండి. అలా చేస్తేనే అన్ని రెసిపీస్ మన చేతులే 150 సార్లు కడుగుతాం ఉదయం వేసి. అలాగా గరిటెల కంటే ఇంకా మన చేతిలో కొంచెం శుభ్రంగా ఉంటాయేమో, అందుకని చేతితో కలిపాయని ఏమనుకోకండి. ఇలా మొత్తం కూడా కలబెట్టుకొని ఈ నానిన బియ్యం డైరెక్ట్ కడిగి పెట్టేసుకోకూడదు, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానాలి. ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకుందాం. ఈ రైస్ అది పెట్టుకున్నాం కదా, ఇందులోని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. రెండు కూడా యువతలది ఇది కూడానా. ఇప్పుడు ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మెతుకు అంటుకోకుండా ఉంటుంది అనమాట, అందు గురించి అని వేసుకుంటాం. అంటే ఇది తెలుసు కదా, ఇది ఎందుకు చెప్తారు అనిపిస్తుంది కొంతమందికి. కొత్తగా చూసి వాళ్ళకి, కొత్తగా చేసే వాళ్ళకి అన్నది చిన్న అన్నది అర్థం కాదు. ఆ పిల్లల కోసం అని చెప్తున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకుంటే మెతుకు అంటుకోదమ్మా. మనం వీడియో చేసామంటే అవతరాలకు ఉపయోగపడేలాగా అన్నది ఉండాలి, అందు గురించి అని నేను ప్రతిదీ పిన్ టు పిన్ వివరంగానే చెప్తున్నాను. ఒక్కొక్కరు కామెంట్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు, ప్రతిదీ కూడా యూజ్ అయ్యేలా చెప్తున్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అందరికీ కూడా. అందరికీ నేను లవ్ సింబల్ అన్నది ఇస్తున్నాను. అది తెలుస్తుందో లేదో మీకు తెలియట్లేదు, నాకు కామెంట్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా నేను రిటర్న్ అన్నది ఇస్తున్నాను. మీకు అది తెలుస్తుందో లేదో అన్నది నాకు తెలియదు కదా అన్నది. ప్రతి వాళ్ళకి కూడా నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చాలా బాగా ఇచ్చేస్తారు. ముందు జంతుకులు అవనివ్వండి, సాంబార్, అలాగే చేపలు, వంజరం, మామిడికాయ చేపల పులుసు అయితే ఇంకా సూపర్ అండి. ఇంకా అంటే నాన్ వెజ్ రెసిపీస్ అన్నది పెట్టలేకపోతున్నారు అంటే ఒకళ్ళు నాన్ వెజ్ ఇష్టం, ఒకళ్ళు వెజ్ ఇష్టం. అలా ఇప్పుడు కొన్ని వంటలు వెజిటేరియన్ ఉంటాయి, కొన్ని వంటలు అన్నది నాన్ వెజిటేరియన్ అని ఉంటాయి. ఇంకా మేము తిన్న చిన్నప్పుడు అంటే అంతకన్నా ముందు వంటలు కూడా నేను మన ఛానల్లో అన్నది చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అందరూ వండేసుకుంటున్నారు. ప్రెసెంట్ వచ్చి రెసిపీస్ అవనివ్వండి, కొత్తగా రెసిపీస్ అన్నది అంటే. కానీ పాతగా మా ఇంట్లో వండుకున్నప్పుడు ఎలా ఉండే అంటే మా ముందు జనరేషన్ వాళ్ళు కూడా, అమ్మ వాళ్ళు, మా అత్తగారు, నానమ్మ తిన్న రోజుల్లో ఎలా ఉండి ఆ రెసిపీస్ కూడా సింపుల్గా ఉంటాయండి. చాలా మనం తెప్పాలు పెట్టుకున్నాం, వండేసుకున్నాం అన్నట్టు ఉంటాయి అవి. అప్పట్లో వాళ్ళు అంత ఖర్చు పెట్టుకునేవారు కాదు. వాళ్ళు ఖర్చు పెట్టుకోకే ఈరోజు ఇప్పుడున్న వాళ్ళ పొజిషన్లు కొద్దిగా బాగున్నాయి. వాళ్ళంతా పొందుకు చేశారు కనుక. అలాగే మీరు కూడా ఇప్పుడు మనం కూడా మన జనరేషన్ నుంచి మన పిల్లలకు కూడా మనం అలా చేయాలి. ఓగా సరే అవసరం లేని తెచ్చుకోవడం, అవసరమైన వాటికి అవసరం లేదని ఖర్చు పెట్టుకోవడం అలా కాకుండా అన్నది. ఓకేనా, ఏదో చిన్నది చెప్పాలనిపించింది చెప్పాను. ఇప్పుడు మనం ఈ రెండు కూడా ఉడికి వరకు వెయిట్ చేద్దాం. రైస్ అన్నది ఉప్పు వచ్చింది, కొద్ది ఉప్పు చాలా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు మట్టికి కరెక్ట్గా లేదంటే అన్నం చప్పగా ఉంటుంది, అందు గురించి. ఇప్పుడు కర్రీ నేను మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను. చూడండి, ఇలా ఆయిల్ అన్నది పైకి వస్తుంది. అంటే మనకి ముక్కలు ఉడకాలి కదా, ఇవన్నీ కూడా ఉడకాలి కదా, పచ్చివి కదా వేసుకున్నాం. ఉడకబెట్టి వేసుకుంటే అవసరం లేదు. చూడండి, ఇలా కాలీఫ్లవర్ మొత్తం ఇలా గ్రేవీలా ఉండాలి. మనం రైస్ వేసుకున్నాం అంటే ఇలా గ్రేవీలా ఉంటేనే, లేకపోతే పొడి అన్నట్టుగా వస్తుంది. మొత్తం అంటే సగం అందులో ఉంచుకొని సగం పక్కకు తీసుకొని ఈ లేయర్స్గా కదా వేస్తాం. ఒకేసారిగా అలా వేసేస్తాం అంటే ఇలాగ ఇందులో వేసేసుకుంటే ఇప్పుడు ముద్దలాగా ఎలా వచ్చేస్తుంది అని అడుగుతున్నారు, అలాగ వచ్చేస్తుంది. అందు గురించి సెపరేట్ చేసుకున్నాం అనుకోండి. ప్రతి మెతిక్కు కూడా మనకి గ్రేవీ అన్నది అంటుకొని బిర్యానీ అన్నది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో కొంచెం ఉంచుకున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులోనే స్టవ్ ఆన్లోనే ఉంది. ఇది 70% 80% ఉడికిన రైస్. ఇది మరీ ఎక్కువ 90% వచ్చామనుకోండి, మీకు మెత్తగా అయిపోయి ఇలాగా పెరపెరలాడుతూ రాదు, నార్మల్గా వచ్చేస్తుంది అనమాట.
ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోండి. నెయ్యి మీరు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం ఉంచుకున్నాం కదా కర్రీ, కొంచెం ఫుడ్ కలర్ కూడా ఎల్లో తీసుకున్నాను. మీరు రెడ్ వేసుకుంటే రెడ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన అన్నం కూడా వేసుకోవాలి. మొత్తం గింజి ఓరిపోవాలండి, లేకపోతే ముద్దగా అన్నది అయిపోతుంది. గింజ ఎక్కడికక్కడ మొత్తం ఇంకిపోతే మీరు మొత్తం నెట్లో వేసుకున్నా పర్లేదు. ఇలాగా పిల్లలు అయితే మట్టుకి ఒక 1/2 kg 1/2 కిలో అయితే నెట్లో వేసుకోవచ్చు. ఇది ఎక్కువ మోతాదు కదా, ఎక్కువ మోతాదు అన్న వాళ్ళు ఇలా చేసుకోండి. తక్కువ మోతాదు అన్న వాళ్ళు డైరెక్ట్గా మనం కర్రీలో ఉన్నది రైస్ వేసుకోవచ్చు. అంటే ఆ కూర ఉంది కదా దాంట్లోనే వేసుకోవచ్చు. అది ఎక్కువ పట్టదు. నేనైతే తక్కువైతే అలాగే చేస్తాను. ఎక్కువైతే ఇలా చేసుకుంటే మెతిక్కి కూడా చప్పదనం లేకుండా వస్తుంది, ముద్దగా లేకుండా అన్నది వస్తుంది అనమాట. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి అంటుకోవడానికని ఇలా పెట్టుకుంటే, మనం డైరెక్ట్గా కానీ స్టవ్ మీద పెట్టేసుకుంటే అడుగు పట్టే అవకాశాలు అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం ఇందు మీద సెకండ్ లేయర్ కూడా వేసినది అది నెయ్యి అన్నది మస్ట్గా వేసుకోవాలండి. నూనె తగ్గించి వేసినా పర్లేదు, నెయ్యి వేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేపుకున్నాం కదా, అది ఈ ఫ్లేవరే మీకు బాగా ఇస్తుంది. టేస్ట్ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆనియన్స్ ఉల్లిపాయలు వేపిన నూనె ఉంది కదా, నూనె నెయ్యి ఎక్కువ వేసుకుంటే మీకు బిర్యానీ అన్నది షైనింగ్ ఉంటుంది. ఎక్కువగానే కానీ ఎక్కువగానే వేసుకుంటే కనుక షైనింగ్ ఉండి ఎక్కడ మెత్తికి అన్నది అంటుకోదు. అలా చేసుకుంటేనే. తక్కువ మోతాదులో అయితే ఎలా చేసినా బాగుంటుంది. ఎక్కువ మంది ఇంటికి గెస్ట్లు వస్తున్నారు చేయాలి అనుకుంటే వాటికి ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతేనే నెయ్యి నూనె అన్నది కొంచెం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఫుడ్ కలర్, ఇది ఫుడ్ కలరు పౌడర్ కాదండి, లిక్విడ్. అంటే ఇప్పుడు ఫుడ్ కలర్లో వాడొద్దు అంటున్నారు కదా, ఇది లిక్విడ్. నాకు కేక్స్కి ఎక్కువ లిక్విడ్ అవసరం కదా, కానీ కేక్స్లో వేసేది వేరే, అది జెల్ వాడతాం. ఇది లిక్విడ్లోనే సీసాలు అమ్ముతారు ఫుడ్ కలర్లని. ఓన్లీ కుకింగ్కి సంబంధించిన లిక్విడ్, పౌడర్ వాడకూడదు. ఇది వాడచ్చు మనకు బయటను వాడే పౌడర్లో. ఇది లిక్విడ్ ఎందుకంటే ఇది కొంచెం మనకి అన్నీ కూడా రీసెర్చ్ చేసిన ఫుడ్ కలర్స్ అనమాట ఇవి. అందుకు ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ మీ ఇష్టం. పైన డెకరేషన్ జీడిపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే జీడిపప్పులు పెద్ద వేస్ట్ చేయరు, అంటే పెద్దగా ఖర్చు అవనివ్వరు జీడిపప్పులు తినరు. ఇప్పుడు మనం అన్నం వార్చుకోవడానికి గింజ ఉంది కదా, జస్ట్ ఈ చుట్టూ ఇలా కిందన వేసుకోండి. తవ్వ అన్నది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా గింజ వేసుకుంటే కిందన అడుగట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్టేసుకొని దీని మీద బరువు ఇంకా కావాలంటే చపాతీని పెట్టి కూడా పెట్టుకుంటారు ఇంకా స్మెల్. కానీ నాకు కరెక్ట్గా ఉంది కప్పు. సిల్వర్ పేపర్ వేసుకోవచ్చు, అలాగా చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది మీ ఆప్షన్. నాకు ఇలా సరిపోతుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ ఏం కూడా ఏం పోవు. ఇది తవ్వ హైలోని ఒక 10 నిమిషాలు స్మెల్ వస్తుంది మనకి. ఆ స్మెల్ వచ్చినప్పుడు స్లిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే మీ వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వెంటనే గరిట పెట్టికండి, కొద్ది చల్లారిన తర్వాతే గరిట అన్నది పెట్టండి. ఓకేనా? మన బిర్యానీ అన్నది రెడీ అయిపోయిందా చూద్దాం. బిర్యానీ అన్నది రెడీ అయింది చూడండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు కలుపుకుంటే మీకు ఎక్కడా కూడా ముద్దల్లా ఉండదు. వేడి మీద కలుపుకోవాలి. మళ్ళీ చల్లారిందంటే ఇది స్టవ్ మీద దించి ఒక్క 10 నిమిషాలన్నా ఆగాలి, పావు గంటన్నా ఆగి కలుపుకుంటే ముద్ద అవ్వకుండా ఉంటుంది. వేడి మీద తీసుకోకూడదు. స్మెల్ అయితే అదిపోతుంది. ఇలా ఇప్పుడే కలిపేసుకోండి, లేదంటే వేరే దాంట్లో తిరగొట్టేసుకున్నా సరిపోద్ది. వేడిగా ఉందని నేను స్టాండ్ పెట్టాను. చూసారా మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ. సోపిగా ఇలా కలబెట్టేసుకుంటే మొత్తం అంతా కూడా మీకు ఎక్కడా కూడా చప్పదనం అన్నది ఉండదండి అసలు. చూడండి, మీకు ఇందులో కర్రీ కూడా అవసరం లేదు. పిల్లలు ముద్దలాగా అయిపోతుంది, అంటే కర్రీ ఒక దగ్గరే అన్నది ఉండిపోతుంది అంటారు కదా, అలా లేకుండా మొత్తం కూడా కలిపేసుకుంటే ఇలా చల్లారింది అనుకోండి, అప్పుడు అది మీకు ముద్దలా ఫామ్ అయిపోద్ది. మా పిల్లలు అయితే చాలా స్పైసీగా తింటారండి. పిల్లలు చాలా స్పైసీగా తింటారు అసలు, నిజంగా చెప్తున్నాం కదా.
చిన్నపిల్లలైనా సరే కొంచెం స్పైసీగా తింటారు చిన్నపిల్లలు కూడా. మరి చూసారా కలర్ఫుల్. ఓన్లీ రైతా, ఏవి కూరలు వద్దు, ఓన్లీ కచంబర్ అదే రైతా, పెరుగు పచ్చడి అంటే అలా అన్నది ఇలా నీట్గా సర్వ్ చేసుకుంటే. నేను తినకూడదండి అసలు, అందుకే వీడియోస్ తినలేకపోతున్నాను. ఎందుకంటే కొంచెం మన సర్జరీ అయింది కదా, దానివల్ల కొంచెం ఎలాగంటే అలా తినకూడదు, కొంచెం లిమిటెడ్గా డైట్ ఫాలో అవుతూ కూడా చేయాలి. అందు గురించి వీడియోలో తినలేకపోతున్నాం. ప్లీజ్ తినకపోయినా సార్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీల్ మేకర్, నాకు ఫేవరెట్ అసలు మీల్ మేకర్. మీల్ మేకర్ ఎక్కువ వేసుకున్నాను. అదే కాలీఫ్లవర్ చూడండి, కాలీఫ్లవర్ వెజిటేబుల్స్ ఎక్కువ. రైస్ కంట నేను వెజిటేబుల్స్ వేసుకొని తింటున్నాను. అంటే రైస్ ఎక్కువ తినకూడదు. నేను రైస్ సంబంధించినవి ఎక్కువ తినకూడదు అనమాట, అందు గురించి. మీకు ఆపరేషన్ తినడం వల్ల వచ్చిందా, దీని వల్ల వచ్చిందని డౌట్స్ రావచ్చు. కాదండి, ఓవర్ మెడిసిన్ వల్ల కూడా వస్తుంది. నాకు థైరాయిడ్ ఉంది ఫస్ట్ నుంచి, దానివల్ల మెడిసిన్ ఎక్కువ తీసుకుంటాను. కానీ అందుకని ఇప్పుడు ఆ ఆపరేషన్ ఇంకా చేయించుకొని ఎన్నాళ్ళు అవ్వలేదు కదా, అందు గురించి కొంచెం ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ అన్నది తినకూడదు. అందు గురించి మనసు తృప్తి పడిందండి. మనకు నచ్చిన ముద్ద ఎంత తిన్నా చాలు, మనసు ఎంత తృప్తి పడుతుందో. ఇలా ఉంటే మీకు కర్రీ అసలు అవసరం ఉంటుంది అసలు? ఇలా ఉంటే కర్రీ కావాలా మీకు? ఇలా చేసుకొని మంచి రైతా తింటే సూపర్ అండి, సూపర్ అండి. చెయ్యండి, ఎలా ఉందో నన్ను కామెంట్లో చూసి అడిగిన, అంటే చూసి ఇష్టపడిన రెసిపీ ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధానంలో. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఇంకేదైనా మళ్ళీ ఇంకో రెసిపీకి మేము ముందుకు వస్తాం. బాయ్.